ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 18వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో తన యొద్దకు పంపబడినటువంటి మోషే భార్య అయినటువంటి సిప్పోరాను ఇద్దరి కుమారులను తీసుకొని మోషే మామ అయిన యిత్రో మోషే దగ్గరికి వస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొని ఒకరి క్షేమం ఒకరు అడిగి తెలుసుకొని, ఇదే సమయంలో ఇజ్రాయేల్ పక్షాన దేవుడు చేసినటువంటి గొప్ప మేలులు, ఏ విధంగా ఐగుప్తులో చేతుల నుంచి విడిపించాడో ఈ విషయాలన్నీ మోషే తన మామైన యిత్రోకు వివరించినప్పుడు యిత్రో ఎంతగానో సంతోషించి, నిజముగా మరి దేవుళ్ళలో బైబిల్లో అతని మాటల్లో దేవతలు అన్నాడు. అంటే ఏదేమైనా అందరికంటే ఈయన గొప్పవాడు అని ఇప్పుడు నాకు తెలియవచ్చింది అంటున్నాడు. అంత మాత్రమే కాక మోషే దేవునికి అంటే యెహోవాకు యిత్రో బలి నర్పించినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే యిత్రో ఇచ్చినటువంటి ఆలోచన లేదా సలహా లేదా కౌన్సిల్. మీరు 13వ వచనాన్ని గమనించండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచిండిరి. మోషే ప్రజలకు చేసిందంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచిండనేలా అని అడగగా, అంటే ప్రజల మధ్యలో లక్షల మంది ప్రజలు ఉన్నారు. ప్రజల మధ్యలో వస్తున్న చిన్న చిన్న వివాదాంశాలన్నీ దేవుని యొక్క న్యాయ తీర్పు కొరకు వారు ప్రజలందరూ మోషే దగ్గరికి రావటం, మోషేతో చెప్పటం, మోషే వారిద్దరి మధ్యలో దేవుని కట్టడలను న్యాయ విధులను వారికి బోధిస్తూ వారికి తీర్పు తీర్చటం. ఇలా ఉదయం కూర్చున్నవాడు సాయంకాలం వరకు ఇలా కొనసాగుతుంది. ఇది గమనించినటువంటి మోషే మామైన యిత్రో ఇస్తున్నటువంటి సలహా. 17వ వచనంలో యిత్రో అంటాడు, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న ఈ పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీ ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. నిజముగా దైవజనుడైనటువంటి మోషే ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఉదాహరణకు 1-2 వచనాలు నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 8వ వాక్యంలో, మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. ఇక్కడ సమయాభావాన్ని బట్టి ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పబడి నేను వివరించట్లేదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు అపవిత్రపరచబడ్డారు. అయితే యెహోవాకు పస్కాను మేము ఆచరించాలా వద్దా అన్న అంశం తీసుకుని మోషే దగ్గరికి వచ్చారు. సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 5-6 వచనాల్లో సెలోపెహేదు అనే వ్యక్తి మనకు కనపడతాడు. స్వాస్థ్యం పొందేందుకు కుమారులు లేకపోతే ఆ కుమార్తెలు మోషే దగ్గరికి వచ్చారు. ఇలా ఉదాహరణకు ఇలాంటి అంశాలు, క్లిష్టమైనటువంటి కొన్ని విషయాల్ని మోషే దగ్గర తెస్తే మోషే దేవుని దగ్గర మనవి చేయగా ఒక మనిషితో మాట్లాడినట్టు వారి విషయంలో ఏం చేయాలో దేవుడైన యెహోవా మోషేకు ఆలోచన చెప్పేవాడు. ప్రజలు ఎలా నడవాలో, ఎలాగా జీవించాలో, ఎటువంటి ఆ న్యాయాన్ని అనుసరించాలో దేవుడి దగ్గర తెలుసుకొని మోషే ప్రజలకు చెప్పేవాడే. అయితే నేను ఎందుకు ఇలా నొక్క నుంచి మాట్లాడుతున్నానంటే, ఇంత గొప్ప దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన మోషేకు తన మామ ఒక సలహా ఇస్తున్నప్పుడు, అదే మోషే స్థానంలో ఎవరైనా మన ప్రజలు మీరు ఊహించుకోండి, ఏమాత్రము అతిశయము గర్వము లేకుండా తన మామ చెప్పిన ఆలోచనను మోషే నెరవేర్చాడు. సామెతల్లో ఒక మంచి మాట ఉంటుంది. 19వ అధ్యాయము 20వ వాక్యంలో, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఇక ఎవరు చెప్పిన ఆలోచన కూడా తీసుకోరు. కొంతమంది మేమే మహాజ్ఞానులం అనుకుంటూ ఉంటారు. లేఖనం అంటుంది, ఎవడైనా తాను అన్నీ తెలియను అని అనుకుంటే వానికి ఏమీ తెలిసింది కాదంటున్నాడు. నీవు ముందుకు జ్ఞాని అవ్వటానికి
ఒక వ్యక్తి జ్ఞాని ఎలా అవుతాడు? ఇతరుల నుంచి వచ్చినటువంటి బోధలు ఉపదేశాలు విని నేర్చుకుని కదా జ్ఞాని అవుతాడు. అదే లేఖనం అంటుంది, నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. అంతా నాకు తెలుసు, నాదే కరెక్ట్ అనుకునేవాడు ఎప్పటికీ వృద్ధి పొందలేడు. సామెతలు 15:22లో కూడా ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నడలా ఉద్దేశములు దృఢపరచబడతాయి. మీరు బైబిల్ చరిత్రలో చూడండి, దావీదు కానీ సొలొమోను కానీ ఆ దైవభక్తి కలిగినటువంటి రాజులను గురించి మనం చూస్తే మంచి సలహాదారులు వాళ్ళకు ఉండేవారు. ఒక విషయాన్ని వారి మధ్యలో పెట్టి డిస్కస్ చేసి దేవుని ఆలోచన ప్రకారం ముందుకు సాగేవారు. ఎందుకంటే ఉద్దేశములు ఆలోచన చేతనే స్థిరపరచబడతాయి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడున్నాడు. అతడు గనుడై ఉన్నాడు, పరాక్రమశాలి అయి ఉన్నాడు. కానీ కుష్ఠరోగం కలిగి అతడు బాధపడుతున్నాడు. అతని ఇంటి పనిచేస్తున్నటువంటి ఒక చిన్నది బానిసగా ఉంది, పనికత్తెగా ఉంది. అంత పెద్ద న్యాయాధిపతితో, ఒక మినిస్టర్తో ఇంట్లో పనిచేసే పిల్ల సలహా ఇస్తే ఎలా ఉంటుంది? కానీ ఆ చిన్నది కలగజేసుకుని అంటుంది, సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనేను. నిజంగా పేదల ఆలోచన ఎవరు లక్ష్య పెడతారు? సామెతలు మనం చూస్తాం, దరిద్రుని ఆలోచన ఎవరు లక్ష్య పెట్టరు. అయితే ఈ చిన్నది ఎంత భయభక్తులు కలిగిందో, ఎటువంటి సాక్ష్యం కలిగిందో. ఎందుకంటే ఆ చిన్నదాని మాటకు యజమానుడు కూడా విలువనిచ్చారు. అన్నట్టుగానే నయమాను ప్రవక్త కాడికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి. నయమాను బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలా మాట్లాడతాడు దేవుడు? త్రూ ద గాడ్లీ పీపుల్. సద్భక్తి కలిగినటువంటి దేవుని ప్రజల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ క్వైట్ టైంలో దేవుడు నీతో మాట్లాడతాడు. లేదా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతాడు. చూడండి, కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత మంచి మాట అండి. నేను నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిన త్రోవలో నడిపిస్తాను, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను. మొదటిగా దేవునితో సహవాసం చేసి దేవుని ఆలోచన పొందిన వాని జీవితం ఎలాగుంటుందో ఇప్పుడు మనం యెషయాలో చదవాలి. 44వ అధ్యాయం 26వ వచనం, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. చాలామంది సరాసరిగా ఈ వాగ్దానం దగ్గరికి వచ్చేస్తారు. ఇదిగో దేవుడు ఇలాగా ఇచ్చాడు కదా, నా సేవకుని మాట రూఢిపరుస్తానన్నాడు, నా దూతల ఆలోచన నెరవేరుస్తానన్నాడు కదా. కానీ ఈ లేఖనం ఎప్పుడు మన జీవితం నెరవేర్చబడుతుంది? ఇదిగో నేను నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచి నీవు నడవలసిన మార్గం నడిపిస్తాను. ఈ అనుభవం గుండా మనం వెళ్ళినప్పుడే మన మాట స్థిరపరచబడుతుంది. ఈ రోజున మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ న్యాయ వ్యవస్థను గమనిస్తే ఇదిగో పునాది ఇక్కడే కనపడుతుంది, ఈ జిత్రో అడ్వైజ్లో. ఇప్పుడు సాధారణంగా మనము తాలూకాలో ఒక కోర్టు చూస్తాం, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో డిస్ట్రిక్ట్ కోర్టును చూస్తాం, ఆ తర్వాత ఇంకా పైకి పోయి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలాగ స్టెప్స్ మనం చూస్తాం. ఇక్కడ మోషే మామైన ఇతరు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటనుకుంటున్నారు? నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వాక్యం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 70 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. అంటే చిన్న అంటే పిటి కేసెస్. ఈరోజు చిన్న పిటి కేసెస్ కూడా సపరేట్ కోర్ట్స్ ఉన్నాయి. అలాగా చూడండి ఎంత మంచి ఆలోచన చెప్పాడో ఇతరో. 10 మంది పైన ఒకడు, 100 మంది మీద ఒకడు, 1000 మంది మీద ఒకడు. అంటే వాళ్ళే న్యాయం తీర్చాలి. వాళ్ళు న్యాయం తీర్చలేనిటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అవి నీ దగ్గరికి రావాలి, అప్పుడు నువ్వు వాడికి న్యాయం తీర్చాలంటున్నాడు. 18వ అధ్యాయము 24వ వచనంలో, మోషే తన మామ మాట విని అతడు చెప్పిందంతయు చేశాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వన బిడ్డలారా, భార్య భర్తలారా, చిన్న కలహాలు వచ్చినప్పుడు ముందు చట్టం కంటే, పోలీస్ స్టేషన్ కంటే మీరు వెళ్తున్నటువంటి సంఘ కాపరి మంచి దైవజనుడైతే,
అభిషక్తుడైతే, భయభక్తులు కలిగిన వాడైతే, సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారే, మొదట వారితో మాట్లాడండి. దేవుని ఆలోచన, గాడ్స్ కౌన్సిల్. పౌలు అదే మాట్లాడతాడు కదా, మీలో సంఘములో వాదములు ఉన్నప్పుడు మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నారట. ఇది ఎంతో సిగ్గుపడాల్సిన అంశము. ఎందుకంటే లోకస్తులు మీకు తీర్పు తీర్చాలా? దేవుని పిల్లలు సంఘములో పెద్దలు ఎవరు మీకు తీర్పు తీర్చేవారు లేరా? మంచి ఆలోచన, దైవికమైన ఆలోచన ఎవరు చెప్పినా వినండి. వారి వయసుతో పని లేదు. మనం చేసే ఉద్యోగాలనైనా వ్యాపారాలనైనా, ప్రత్యేకంగా సంఘ పరిచర్యలో సేవలో కూడా వి నీడ్ సెకండ్ లైన్ లీడర్షిప్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం యెషయా 44:26 ప్రకారం నీ ప్రతి ఆలోచన ఆయన స్థిరపరచునుగాక. పరిచర్యలో భారమును, నీపైన ఉన్న భారమును తగ్గించి మంచి సహకారులను ఆయన నీ కొరకు లేవనెత్తునుగాక. దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన తీసుకొని ప్రజలకు నీవు బోధించువాడుగా ఉందువుగాక. అట్టి కృప దేవుడు మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.